ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి ఈశ్వరః సర్వభూతానాం అంటే ఏందో చెప్పండి. ఈశ్వరః పరమాత్మ. ఈశ్వరుడు అంటే ఎవరు? పరమాత్మ. భగవంతుడు మనం ఏమంటాం? భగవంతుడు. అయితే ఆ భగవంతుని కోసము మనం అందరం పూజ చేస్తామా చేయమా? ఏడ చేస్తాము? పూజా రూముల్లో చేస్తాం. మీ ఇంట్లో పూజా రూమ్ ఉంటుంది కదా, పూజా గదులు ఉంటాయా? భగవంతుని పూజ చేస్తాం. బయటికి వెళ్తే గుళ్ళల్లో చేస్తాం. కార్తీక మాసం ఆ మాసం చేస్తారా చేయరా? ఏం మాట్లాడతలేరు, చేస్తారా? ఇంకా బయటికి వెళ్ళిండ్రు అనుకో, అంటే తిరుపతి కాళహస్తి అక్కడేం చేస్తారు? అక్కడ దేవుణ్ణి పూజ చేస్తారు. చేస్తారా చేయరా? ఇంకా దూరం పోయిననుకో కైలాస మానసరం, కాశీ విశ్వనాథుడు దర్శనం చేస్తారా చేయరా? అక్కడ ఏం దర్శనం చేస్తారు? దేవుని దర్శనం చేస్తారు. దేవుని దర్శనం చేస్తారు. సరే, మరి దేవుడి దర్శనం చేస్తారు కదా, అది మీ ఉద్దేశం. ఎవరి ఉద్దేశమో? మీ ఉద్దేశం. మీ ఉద్దేశంలో ఆ పూజా రూమ్లో దేవుడిని పెట్టుకున్నామని, గుళ్ళల్లో దేవుడు ఉంటాడని, ఆ తీర్థాలలో దేవుడు ఉంటాడని మీ ఉద్దేశం. మేమేం కాదంటలేదు. కానీ భగవద్గీతలో భగవంతుడు స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. మరి భగవంతుని దర్శనం ఎక్కడైతుంది అంటే ఈశ్వరః అనండి. ఈశ్వరః, ఆ ఈశ్వరుడి దర్శనము సర్వభూతానాం. ఈ భూతాలంటే ఏంటివి చెప్పండి? భూతాలంటే ఏంటివి? మామూలుగా పాతకాలంలో భూతాలు పట్టుకుని అంటారు చూడు. ఇక్కడ భూతం అంటే ఏంటంటే 3 కలిస్తే భూతం అవుతుంది. ఎన్ని కలిస్తే? 3 కలిస్తే. ఒకటి మన శరీరము, ఒకటి మన మనస్సు, ఒకటి మనం. ఎన్నైనాయి? ఈ 3టిని కలిపి భూతం అని పేరు. మన శరీరం లేకున్నా ఇది భూతం కాదు, మనస్సు లేకున్నా భూతం కాదు, అసలు మనం లేకున్నా భూతం కాదు. ఈ 3టిని కలిసి కడితే దీని పేరు భూతం. మరి మీరు భూతాలాకారా చెప్పండి. ఇక మీకు శరీరం ఉందా? ఏం తలకాయలే ఉప్పలేరు. ఆకలి అవుతున్నట్టుంది, ఆ శరీరం ఉండి లేని పరిస్థితికి వెళ్ళిపోయినట్టుంది. మీకు శరీరం ఉందా? ఉన్నది. మీకు మనస్సు ఉందా? మీరున్నారా లేరా? మరి 3 కలిస్తే భూతం కదా, మీరు భూతాలా కారా? మీరు భూతాలు, ఖచ్చితంగా భూతాలు. నేను ఒక భూతం. ఈ భూతం పేరు పరిశుద్ధానంద భూతం. ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతాలంటే నీ లోపల నా లోపల అందరి లోపల భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ? కాళ్ళలు ఉన్నదా, చేతులలో ఉన్నదా, ముక్కులలో ఉన్నదా, కళ్ళలు ఉన్నదా, ఈ తలకాయ నెత్తులు నది నెత్తులు ఉన్నదా? ఎక్కడ ఉండి చెప్పండి? ఏడా? హృదయం అంట. హృదయంలో అంటే అది చదివింది కాబట్టి తెలియదు చెప్తున్నాడు. హృద్దేశే అన్నాడు. ఏమన్నాడు? హృద్దేశే ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృద్దేశే హృదయ దేశంలో అంటారు. హృదయం ఏడుంటుందయ్యా చెప్పండి? హృదయం ఏడుంటుందో? కన్ను గీడు ఉంటుంది, ముక్కు గీడు ఉంటుంది, నోరు గీడు ఉంటుంది. హృదయం ఏడుంటుంది? ఏడుంటుంది? ఏడుంటుందా హృదయం? అది ఎంతలా ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది హృదయం? పీడికడ ఉందంట. పీడికడ లబ్బు డబ్బు లబ్బు డబ్బు అంటుంటుంది తెలుసా? లబ్బు డబ్బు. పాతకాలంలో లబ్బు డబ్బా లేదు, ఇప్పుడు లబ్బు డబ్బు లేదు. డబ్బు 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 డబ్బు.
అదే తర్వాత అది ముందు డబ్బు 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 అని కొట్టుకొని ఇప్పుడు అన్ని ఆపరేషన్లు ఎక్కువైతున్నాయి కదా. వచ్చు డబ్బు డబ్బు అంటే ఏం రోగం రాదు, డబ్బు డబ్బు అన్నప్పటికీ ఎక్కువ వస్తుంది. అయితే ఆయన చెప్పేదంటే ఆ దాంట్లో ఉందంట. అదిగా ఇక్కడ ఏంటంటే హృదయము అనేది హృదయ పద్మము. హృదయ పద్మము మనకు షడ్ చక్రాలను ఉంటాయి, సుషుమ్న నాడీలు ఉంటాయి. మన ఎన్నుముక్క ఉంటుంది కదా, ఎన్నుముక్కలో 3 నాడులు ఉంటాయి. ఎడమది ఈడ నాడి, కుడిది పింగళ నాడి, మధ్యలోది సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడిలో మొత్తము 6 చక్రాలు ఉంటాయి. ఏమంటారు? 6 చక్రాలలో హృదయం ఉన్నది కదా, హృదయ పద్మం, హృదయ చక్రం, హృదయ పద్మం అంటారు. హృదయం అనేది ఆ సుషుమ్న నాడి అనేది ఎంత ఉంటుంది తెలుసా? సుషుమ్న నాడి ఎంత ఉంటుంది? తాపనశ్చైతే హితానామ నాట్యో యథా కేశ సహస్రదా భిన్నస్తావదని నాతిష్టంతి. శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణః. ఈ ఎంటుకుంది కదా, యథా కేశ అంటే ఎంటుక, సహస్రదా భిన్న అంటే ఈ ఎంటుకను నిలువుగా కోసినాం అనుకో, ఎన్ని ముక్కలు అయినాయి అంటే కోసుకుంటా 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 1000 ముక్కలు చేయాలంట. కంటికి కనబడుతుంది అది. ఈ ఎంటకన్నా భూతంతం తింటే కనబడుతుందేమో, దానికి రూపం లేదా, శిశువు నాడికి గంట ఉంటుందంట. దాని లోపల కంటికి కనబడదు. ఈ ఎంట్రుకలో 1000వ భాగం అందుంటే సుషుమ్న నాడి లోపల ఒక పద్మం ఉన్నది. దాని పేరు ఏం పద్మము? హృదయ పద్మము అంట. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ఇదో దీనికి సింహాసనం ఎన్నో చోట్ల కూర్చోవాలి కదా, ఈ స్వాములు కూర్చున్నారు సింహాసనం. ఆ హృదయ పద్మము లోపల బుద్ధి ఉంటుంది. ఏముంటది? బుద్ధి. బుద్ధి అంటే ఇప్పుడు కన్నీడు ఉన్నది, చెవిడు ఉంది, ముక్కిడు ఉంది, నోరుడు ఉంది, దానికి స్థానం ఉంది కదా. ఆ విధంగా బుద్ధి అనేది అదొక పంచభూతాలతో తయారైంది. కాళ్ళ లెక్క, చేతుల లెక్క, కంటల లెక్క, అదొక పదార్థం. అది చిన్న బుద్ధి. అది హృదయంలో ఉంటుంది. ఏది? హృదయ పద్మంలో ఉంటుంది. హృదయ పద్మంలో, హృదయ పద్మంలో ఉంటుంది కాబట్టి ఆ బుద్ధికి కూడా హృదయం అని పేరు వచ్చింది. హృదయ పద్మంలో ఉంటుంది కాబట్టి ఆ లోపల ఉండే బుద్ధి ఉంది కదా, మనస్సు ఉంది కదా. మీకు మనస్సు ఉందా లేదా? నేను మనస్సాక్షిగా చెప్తున్నాను. ఇక్కడ చేయి పెట్టి చెప్తారా, ఇక్కడ చేయి పెట్టి చెప్తారా? చెప్పండి. నా మనస్సాక్షిగా చెప్తున్నానని చేయడిపోతుంది అంటే నీ మనస్సు ఏడున్నట్టు హృదయం లోపల ఉంటుంది అనమాట. నా బుద్ధి సాక్షిగా, నా మనస్సు సాక్షిగా అంటారా అన్నారా? అయితే ఆ బుద్ధి అనేది హృదయ పద్మంలో ఉంటుంది కాబట్టి బుద్ధికి బుద్ధి పేరున్నా కానీ దానికి హృదయము అని పేరు వచ్చింది. ఎక్కడ? వేదము, శాస్త్రం. అర్థమైందా? కాబట్టి బుద్ధిని ఏమన్నారు ఇక్కడ? హృదయము అన్నారు. ఏమన్నారు? హృదయంలో ఒక దేశం ఉంది. మళ్ళా హృదయంలో ఒక దేశం ఉంది. దాని పేరు ఆకాశం అంటారు. ఏమంటారు? ఆకాశం. ఇప్పుడు ఈ మఠం ఉంది, ఇది విశ్వనాథ క్షేత్ర పరాశరాశ్రమ మఠం. ఇది దీంట్లో ఒక దేశం ఉంది అంటే ఖాళీ జాగా ఉందా లేదా? దీని పేరు మఠాకాశం అంటారు. ఏమంటారు? కుండలో ఉంటే కుండాకాశము, చెంబులో ఉంటే చెంబాకాశం, గ్లాసులో ఉంటే గ్లాస్ ఆకాశం అంటారు అన్నారా? ఆ విధంగానే ఈ చెంబులో ఉంటే చెంబాకాశం. ఆ విధంగానే హృదయంలో కూడా ఒక ఆకాశం ఉంది. దాన్ని ఏమంటారు? హృదయాకాశం. దాన్ని హృదయాకాశాన్ని హృదయ దేశం అని పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిండ్రు? హృదయ దేశము. హృదయ ఇప్పుడు భారతదేశం అంటారు కదా, దేశం పెట్టాడు, ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దేశం అని పేరు పెట్టింది. హృదయ దేశం. ఆ హృదయ దేశంలో అంటే హృదయ ఆకాశంలో పరమాత్మ ఉంటాడు. హృదయ దేశంలో పరమాత్మ అంటే ఆడ కనబడతారని తాత్పర్యం. అంతటా ఆడ కనబడతారని. ఇప్పుడు నువ్వు అంతటా ఉంటావు కానీ నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఏడికి పోతావు? నువ్వు చెప్పండి. అద్దం దగ్గరికి పోతావా? పోవా. అంతటా ఉంటావు. ఇక్కడ కూడా కనబడుతుంది. దీంట్లో అంతటా ఉన్నాను కానీ ఇది శుద్ధం లేదు. ఇది ఏది శుద్ధం లేదు. అంతటా కనబడాలి నేను, కానీ అది శుద్ధం లేదు కాబట్టి ఏడికి పోతాం మనం? మరి భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు కానీ అంతటా శుద్ధి లేదు. ఎక్కడుంది? మనస్సే శుద్ధి ఉందన్నమాట. అందుకనే మనస్సు అనేది ఒక మనకు అద్దం. మనస్సు అనేది ఒక అద్దం. ఎవరిని చూడడానికి? ఈశ్వరుడిని చూడడానికి.
ఈశ్వరుడు హృదయం లోపల ఉంటాడు. హృదయం లోపల ఉంటాడు అన్నాడు. అయితే మరి అక్కడనే ఈశ్వర మళ్ళీ ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు సర్వభూతాలు హృద్దేశే అర్జున తిష్టతి. హృద్దేశే అంటే అర్థమైంది కదా మీకు? హృద్దేశి అంటే బుద్ధి ఆకాశంలో ఉంటాడు. సవ ఏష మహానజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతరుదయాకాశ తస్మిన్ శేషే సర్వస్య వశీ సర్వస్యేషానః సర్వస్యాధిపతిః సా నా సాధునా కర్మణా భూయాత్ నో ఏవ సాధునా కనీయాత్ ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిః ఏష భూతపాలః ఏష సేతుర్విదర్ణః ఏషాం లోకానాం సంభేదాయ. ఉపనిషత్తు. సవా ఏష మహానజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర జ్యోతి పురుషః విజ్ఞానమయ ప్రాణేషు. ప్రాణాలంటే ఇంద్రియాలే. ప్రాణాలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ చెప్పండి మనకు 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఈ వీటి లోపల యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృదు అంటే బుద్ధి అన్నమాట. అన్నిట్లలో పరమాత్మని కనబడడు. ఎక్కడ కనబడతాడు? 11 ఒక బుద్ధిలోనే పరమాత్మ దర్శనం అవుతుంది. సవా ఏష మహానజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంత హృదయ ఆకాశః బుద్ధి ఆకాశము శేతే వశిస్తాడు. అయితే పరమాత్మ దర్శనం మనం ఎక్కడ చేసుకోవాలా? ఎక్కడ చేసుకోవాలి చెప్పండి? హృదయ ఆకాశంలో అంటే మన మనసులో చేసుకోవాలి. దానికి ఉంది మన మనసులో చేసుకోవాలి. దాని తాత్పర్య సరళమైంది అంటే మన మనసులో చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధానంద పరిశుద్ధానంద స్వామి దర్శనం ఏడు చేసుకోవాలా? పరాశరాశ్రమంలో చేసుకోవాలా? పరమాత్మ దర్శనం ఎక్కడ చేసుకోవాలా? హృదయంలో చేసుకోవాలి. హృదయం ఏడుంది? మీదేనా? అయితే ఒకసారి కళ్ళు మూసుకొని ఆ పరమాత్మ దర్శనం చేసుకొని నేను 2 నిమిషాలు అంటే 1 నిమిషం ఓంకారం చెప్తే దర్శనం చేసుకోండి. ఇట్లా ఓం అనుకుంటా కళ్ళు మూసుకొని హృదయంలో పరమాత్మ దర్శనం చేసుకోండి. ఓ కళ్ళు తెరవండి. తెచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం మాలంటారు చెప్పండి? గులాబీ మాల. మీకు దర్శనం అయింది కదా. ఎట్లుందో స్పష్టంగా చెప్పగలుగుతారా? చెప్తలేరా? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉదయంలో దేవుని దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లుందో చెప్పండి. చూసిందా మీరు? కనబడ్డా? ఎట్లుండి చెప్పండి. ఎవరికైనా కనబడ్డా? ఎట్లున్నాడు చెప్పు. ఎట్లున్నాడు? ఎట్లున్నాడు చెప్తారు. ఎవరైనా చెప్పగలుగుతుందా? ఏదో ఇది పూలమాల అన్నట్టు చెప్పగలుగుతుందా? చెప్పగలుగుతా. ఎందుకు చెప్పాలి? మీ కళ్ళు మూసుకోగానే మీకు ఏం కనపడ్డది? నిజంగా చెప్పండి. ఏదోటి కనపడ్డది కానీ దేవుడు కనపడ్డా? ఏదోటి కనపడ్డది. రాముడు కనపడ్డాడో, కృష్ణుడు కనపడ్డాడో, మధ్యకాంజన స్వామి కనపడ్డాడో, ఏమైనా మీ ఇంట్లో భర్త కనపడ్డాడో, ఎవరి మీద ప్రేమించే వాళ్ళు కనపడ్డాడో, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు కనపడ్డాడో, ఏదో ఆకలి అవుతుంది కాబట్టి దయ్యం పట్టుకుంది ఎప్పుడు వదిలిపెడితే పోయి తిన్నామా అని అర్థమైందా? ఏదోటి కనపడ్డది కానీ అసలు కనపడదా? కనపడలేదు అనమాట. సరే, హృదయశేర్జున తిష్టది. మరి ఆ పరమాత్మ హృదయ దేశంలో ఉంటాడట. హృదయ దేశం ఎట్లుంటాడు అంటే
ఇప్పుడు మన శరీరం ఒకటి, మన మనస్సు ఒకటి, మనం ఒకటి, ఎన్నేని? అయితే మన శరీరం అంటే మనకు తెలుసు, మన మనస్సు అంటే మనకు తెలుసు. కానీ శరీరంలోనే మనస్సు కూర్చున్నది, మనస్సులోనే మనం కూర్చున్నాం. ఎవరు కూర్చున్నాము? మనం కూర్చున్నాం. మీరు ఎట్లుంటారో చెప్పండి. శరీరం వదిలిపెట్టు, మనస్సు వదిలిపెట్టు. మనస్సు లోపల ఉండి కళ్ళ గుండా చూస్తున్నావు, చెవుల గుండా వింటున్నావు, ముక్కుతో వాసన చూస్తున్నావు, నోరుతో మాట్లాడుతున్నావు. ఓ బ్రహ్మచారి అయ్యిండు, బ్రహ్మతుడైండు, వానప్రస్థుడైండు, సన్యాసి అయిండు, ఏమేమో అయిండు. ఎన్ని అవతారాలు చెప్పడానికి వీళ్ళే, దశావతారాలు కాదు, ఎంతమంది ఉన్నా అన్ని అవతారాలు అయ్యి. మరి ఆ హృదయంలో కూడా నువ్వు ఎట్లున్నావో చెప్పండి, ఇక ఎట్లున్నావో చెప్పండి. చెప్పగలుగుతుందా? అది చెప్పగలిగితే అది ఎందుకు చెప్తలేరంటే దానికి మీకు తెలియదు అన్నమాట. మీకు తెలియదు. మీకు భూతం పట్టుకున్నది, దాని పేరు బుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? బుద్ధి భూతం పట్టుకొని. ఇప్పుడు సిరిమోచనంలో ఏమంటారు? లక్ష్మీనరసింహస్వామి సిరిమోచనంలో ఓ లక్ష్మీనరసింహస్వామిని అంటారా అనరా? అసలు నీ పేరు లక్ష్మీనరసింహస్వామి కాదంటే నీ పేరు రావాలి కదా అంటే ఒప్పుకుంటాడా? నేను లక్ష్మీనరసింహస్వామి అంటాడు అన్నమాట. ఎందుకు? భూతం పట్టుకుని. ఆ భూతం వదిలితే ఏమంటాడు? అసలు పేరు చెప్తారా? చెప్పడానికి. ఈ బుద్ధి అనే భూతం పట్టుకున్నంత కాలము నీ పేరేదో నీకు తెలియదు, నీ స్వరూపం ఏదో నీకు తెలియదు అన్నమాట. కాబట్టి బుద్ధి అనేది, బుద్ధి అంటే ఆ బుద్ధి నుండి మనం విడవడాలి. ఆ దయ్యం నుండి విడవనట్టుగా ఈ బుద్ధి నుండి మనం విడవాలి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేన తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శరీరాలు ఎన్ని ఉన్నాయి? అనేకం ఉన్నాయి. మనస్సులు ఎన్ని ఉన్నాయి? అనేకం ఉన్నాయి. ఆత్మలు ఎన్ని ఉన్నాయి? నేనంటే నువ్వు అంటివి. ఆత్మ మాత్రము ఒక్కడే. ఇక్కడ కుండలు ఉన్నాయి అనుకోండి, 50 కుండలు పెట్టినాం. కుండలు అనేకం. కుండలలో ఉన్న ఆకాశము ఒకటే. చూడడానికి వేరువేరు కనబడతాయి కానీ ఒకటే రకంగా ఎట్లుంటుందో ఆ విధంగానే అన్ని బుద్ధులు అంటే అన్ని కుండలు. ఎన్ని బుద్ధులు ఉన్నాయో బుద్ధులు వేరు కానీ ఆ బుద్ధి ఆకాశము నుండి చెప్తుంది కదా పరమాత్మ. ఆ పరమాత్మ వేరు కాదు, ఒకటే పరమాత్మ. ఆ బుద్ధిలో ఉంటే ఇప్పుడు ఈ లైట్ లో కూడా కరెంట్ ఉంది. కరెంట్ ఏం చేస్తుంది చెప్పండి? లైట్ వెలిగిస్తుందా? మరి కరెంటే లైట్ అయిందా? లైట్ వేరు కరెంట్ వేరా? ఏం మాట్లాడలేరు? కరెంట్ వేరు లైట్ వేరు కదా. అయితే కరెంట్ లైట్ ఒకటేనా? లైట్ వేరు కరెంట్ వేరు. ఆ కరెంట్తో లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగినా కానీ కరెంట్ వేరు, లైట్ వేరు. ఆ విధంగానే బుద్ధి బల్బు, బుద్ధి బల్బు. ఆత్మ కరెంటు, దాంతో వెలుగుతుంది. ఇప్పుడు వెళ్తుంది కదా, వెళ్తురు మంచిగా నేను కనపడుతున్నా. బుద్ధి కూడా వెళ్తుంది, బుద్ధి కూడా వెలుగుతుంది. వెలగడం అంటే ఏంటి? జాగ్రత్త అవస్థలు వెలుగుంటుంది చూడు. మెల్కోగానే ప్రజ్ఞాంశు ప్రతానై స్థిరచరణకర వ్యాపి విద్యాఖ్య లోకాన్ భుక్వా భోగాన్ స్థవిష్టాన్ పునరవిధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ సుమితి మధుర భుక్మాయయా భోజయన్నో మాయాన్ సంఖ్యాన్ తురీయం పరమమృతభజం బ్రహ్మ యత్తన్నతోస్మి. దీంతో బాధ్యలిగినట్టు మనతోటి మన బుద్ధి ఎరిగి కంటితో రూపాన్ని చూడడము, చెవితో శబ్దాన్ని వినడము, నాలుగుతో రుచి చూడడము, మాట్లాడడము, ముక్కుతో వాసన, ఇదే దాని ఎలుతురు. ఇదే దాని ఎలుతురు అన్నమాట. ఇంకోటి ఏమి లేదు. ప్రజ్ఞానానికి జ్ఞానమే దానికి ఎలుతురు అన్నమాట. ఆ పరమాత్మ హృదయంలో ఉండి ఆ బుద్ధిని ఎలిగిస్తే ఆ బుద్ధి ఎలిగి ఒక ఆయన మొగాయన అయింది, ఒక ఆయన ఆడాయన, ఒక ఆయన ధనవంతుడైంది, ఒక ఆయన దరిద్రుడైంది, రకరకాలుగా అయింది. బుద్ధులు వేరు. బల్బులు ఎన్ని ఉన్నాయి? ఇట్లా 2, 2, 4, 10 ఉన్నాయి. ఇక్కడ 10, అక్కడ 10. బల్బులు వేరే. కరెంట్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటే అన్నమాట. ఆ విధంగానే శరీరాలు వేరేనే, మనస్సులు వేరేనే, కానీ ఆ మనస్సులో ఉండే పరమాత్మ ఉంది కదా, ఆ పరమాత్మ మాత్రము ఒకటే. అదే నువ్వు, అదే నేను.
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా తమేవ శరణం అనండి తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాన్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తమేవ శరణం గచ్చ తం ఏవ ఏవ ఏమంటే ఏందో చెప్పండి. నువ్వు దేన్ని పట్టుకున్నావు ఎన్ని వదిలిపెట్టబట్టుకోండి ఇప్పటిదాకా. నువ్వు ఇప్పటిదాకా ఏమేమి పట్టుకున్నావు అన్ని వదిలి నీ హృదయ దేశంలో ఆకాశంలో పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మను మాత్రమే శరణాగతి పొందాలి. మరి మీకు వస్తుందా? అది మీకు వస్తుందా? దానికే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర పరాంచిఖానివ తృణస్వయంభూ తస్మాత్ పరాంగు పశ్యతి నాంతరాత్మం కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చని బుద్ధి బయటి ప్రపంచాన్ని పట్టుకుంటుంది, కానీ ఆ బుద్ధి లోపల నుండి పరమాత్మను పట్టుకునే శక్తి దానికి లేదు. పటకారులు అన్ని గిన్నెలను పట్టుకుంటుంది కానీ పట్టుకున్నోనే పట్టుకోదు, దానికి ఆ శక్తి లేదన్నమాట. అది ఎట్లా పట్టుకోవాలనో ఎవరు చెప్తారంటే గురువు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర తమేవ శరణం గచ్చ. ఆ పరమాత్మని మాత్రమే శరణాన్ని పొందాలి. సర్వభావేన అంటే త్రికరణ శుద్ధిగా కర్మణ మనస వాచ. సర్వభావేన కర్మణ మనస వాచ సర్వభావేన భారత తత్ ప్రసాదాతు. మరి దానివల్ల మాకు ఏమి లేవు లాభం అయ్యా అంటే తత్ ప్రసాదాత్ పరాం శాంతి అనండి. తత్ప్రసాదాత్ పరాం శాంతి తత్ ప్రసాదాత్ పరాం శాంతి. నీకు ఆకలి అయిపోతుంది తెలుసు కానీ అనాలి, ఏం చేస్తావు? తత్ప్రసాదాత్ పరాం శాంతి తత్ప్రసాదాత్ అంటే ఆ భగవంతుని అనుగ్రహంతో పరాం శాంతి. ఒక శాంతి అపరశాంతి ఉంటుంది, ఓ శాంతి ఏమో పరశాంతి పరాం శాంతి. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఆకలి అయితే గాబర గందరగోళం అవుతుంటుంది అనమాట. ముందు బీపీ షుగర్లకు ఇంకా ఇబ్బంది అవుతుంది. కొంచెం అన్నం పెడితే శాంతి అవుతుందా కదా? ఆ శాంతి ఎన్ని గంటలు ఉంటుంది? ఒక వారం 10 రోజులు ఉంటుందా? గోవింద దీన్ని దీన్ని అపర పట్టుకుంటాడు. అపరశ ఇది సరైన శాంతి కాదు, అశాశ్వతమైనది. అర్థమైందా? ఏదో మరి వాళ్ళంతా మడ్డి అనిపించింది, అశాంతి ఉంది. బాత్రూంలో పోయి స్నానం చేసినాం, కొంచెం శాంతి అవుతుందా కాదా? ఆ శాంతి ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళీ మడ్డి పడుతుందా పడుతుందా? పడుతుంది అన్నమాట. ఓ ఇల్లు కట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత పాతగా అయిపోయింది. కొత్త కట్టుకున్నప్పుడు మంచిగా శాంతిగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? అశాంతి. ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో, ఈ ప్రపంచంలో శంచమే మయశ్చమే ప్రియంచమే రుకామశ్చమే కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిడంచమే యత్తాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే ఎన్నున్నాయో ఈ ప్రపంచంలో. ఇవన్నీ తాత్కాలిక శాంతినిస్తావే కానీ శాశ్వత శాంతినిస్తాయా? టెంపరీ. ఈ భర్త ఎన్ని రోజులు ఉంటాడు? వచ్చే జన్మకు వస్తాడా? ఈ భార్య వచ్చే జన్మకు వస్తుందా? ఈ పిల్లలు వచ్చే జన్మకు వస్తాయా? ఏది రాదన్నమాట. ఇవన్నీ టెంపరీ. కానీ ఆ పరమాత్మని హృదయ దేశంలో ఉన్న పరమాత్మని మాత్రమే మనము శరణు పొందితే తత్ప్రసాదాత్ ఆయన అనుగ్రహంతో పరాం శాంతి అంటే శాశ్వతమైనటువంటి శాంతి. శాశ్వతమైనటువంటి శాంతి అది ఏంది? దాని పేరు ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఏమంటారు? ఆత్మ సాక్షాత్కారం. నీ మనస్సు అంటే తెలుసు, నీ శరీరం అంటే తెలుసు, నువ్వెవరో నీకు తెలియదు కదా. నీ జ్ఞానం నీకు కలిగిస్తాడు. నీ జ్ఞానం నీకు
ఈశ్వర ప్రణిధానాద్వా సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. ఆ భగవంతుని హృదయంలో ఉండే ఆ పరమాత్మను కానీ శరణు పొందితే తమేవ ఇంకా 2 రోజులు పట్టుకోద్ది. ఇక్కడెక్కడ చూడకూడదు. నీ బుద్ధిలో ఉండే పరమాత్మని మాత్రమే ఈ రోజు నుండి శరణు పొందండి. ఆ పరమాత్మ ఎట్లుంటాడు, ఆ పరమాత్మని ఎట్లు చూడాలా, ఆ పరమాత్మని ఎట్లా దర్శనం పొందాలా. ఆ రాముడు ఉండు కాబట్టి కాళ్ళు పట్టుకుంటాం, కృష్ణుడు ఉండు కాబట్టి కాళ్ళు పట్టుకుంటాం. మరి ఈయన ఎట్లా పట్టుకోవాలో తెలియదు కదా. ఈయన కాళ్ళు ఏడుయో చేతులు ఏం తెలవకపోయా. అది కొంచెం గురువు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి తెలిసిన వాళ్ళు లేకపోతే అనుభవించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి స్వామి ఆ హృదయదేశంలో పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన పాదాలు ఎట్లా ఏడుంటే ఎట్లా పట్టుకోవాలా అని కొంచెంవాడి ఆ భగవంతుని తమే తత్ప్రసాద పరాంశ తమేవ శరణం గచ్చ. అతన్ని మాత్రమే శరణు పొందితే ఈ పరాంశాంతి అంటే శాశ్వతమైనటువంటి శాంతి. శాశ్వతమైనటువంటి శాంతి. మనకు కొంచెం అశాశ్వత శాంతి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే జాగ్రత్త అవస్థలో అందరూ అశాంతిగానే ఉంటారు. సర్పంచ్ కోరుకోవాలి ప్రధానమంత్రి వరకు అందరూ అశాంతిగానే ఉంటారు. ప్రతి ఒక్కరు అశాంతికి ఏదో ఒక అశాంతి లేదు ఎవరున్నారు చెప్పండి. పశువులు పక్షులు క్రిములు కీటకాలు అంతా అశాంతిగానే ఉంటాయి. జాగ్రత్త అవస్థలో అంతా ఏదో ఒక అశాంతి ఉంటుంది, ఏదో రకంగా, లేకపోతే మనసు తెచ్చి పెడుతుంది. స్వప్నంలో కూడా అశాంతి ఉంటుంది. సుషుప్తికి పోతే అశాంతి ఉంటుంది. ఏమన్నా సుషుప్తిరా అత్ర మాత అత్ర పితా పితా భవతి మాతా మాత లోకా లోక దేవా దేవ వేద వేద అత్ర స్థేనో అస్థేనో భవతి భ్రూణః భ్రూణః చాండాలో చాండాల పౌర్కసో పౌర్కస శ్రవణో శ్రవణస్తాపసో తాపసః అనంవాగతం పుణ్యేన అనంవాగతం పాపేన తీర్ణో హి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. అక్కడ ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయో ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉండేటి ఒక్కటి కూడా రావు. నడుము నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, భార్యతో భయం లేదు, భర్తతో భయం లేదు, పిల్లలతో భయం లేదు, కరెంటు బిల్లు భయం లేదు, తల్లి తల్లి కాదు, తండ్రి తండ్రి కాదు, గురువు గురువు రాడు, దేవుడు దేవుడు మాత్రం పుణ్యం లేదు. తీర్ణో కదా సర్వాక్షోక. ఎన్ని రకాల బాధలు ఉన్నాయి అన్ని పోతాయి. కానీ మెలుకోగానే మొత్తం ఎన్ని పోయినా అన్ని పట్టుకుంటాయి కదా. అది కూడా పరాశాంతి. అది కూడా ఎవడైతే 4వది ఉన్నది కదా, 4వది ఉంది కదా, 4వది ఆ 4వది అనమాట. ఆ 4వది 4వది ఎవరంటే మనం అన్నమాట. జాగ్రత్త స్వప్న సుషుప్తాలు బుద్ధివి మనం 4వ వారం. ఆ 4వ జ్ఞానం ఉంది కదా, ఆ 4వ జ్ఞానం పట్టుకోవాలి. నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నో భేద ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అలక్షణం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. సుషుప్తిలో కూడా మన స్వరూపంలో మనం ఉన్నాం, కానీ మనకు తెలియదు. అదే గురువు సన్నిధానానికి పోయి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తే ఆ స్వరూపం మనకు తెలుస్తుంది. అందుకనే భగవద్గీత అనేది మనం పారాయణం చేస్తున్నామో దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. ఈశ్వర మళ్ళీ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. భగవద్గీత జ్ఞానయజ్ఞం ఈరోజు గీతా జయంతి కాబట్టి 2 మాటలు చెప్పాలా తెలవాలా చెప్పినా మీరు 61, 62 శ్లోకాలు ఇంటికి పోయిన తర్వాత నేనేం చెప్పినో గురువు గారు ఎట్లా చెప్పిందని మీరు మననం చేసుకోవాలి. మననం చేసుకొని మీ బుద్ధిలో అంటే మీ మనసులో ఉండే ఈశ్వరుని పట్టేయాలి.